భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. నేను మీ భీమ. దైవకృపతో అందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. నా ఛానల్ శ్రీపదానికి మీకు స్వాగతం. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు, నేర్చుకునేటువంటి శ్లోకాల అర్థాలు మనల్ని, మన మనసుని ఒప్పించి ఒక మంచి మార్గం వైపు తీసుకువెళ్ళాలన్నటువంటిది సంకల్పం. ఆ సంకల్పానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కనుక మీరు మంచి మార్గంలో ఉంటే దాన్ని అత్యున్నత స్థాయికి చేరాలని, తీసుకువెళ్ళాలని సంకల్పం చేసుకుంటూ ముందుకు వెళ్దాం రండి. అలాగే నేను చేసే వీడియోల్లో మీరు కనుక గమనిస్తే కింద ఒక సీరియల్ నెంబర్ వస్తుంది, G010203 అనేది. ఇవన్నీ జనరల్ సబ్జెక్టుకు సంబంధించినవి అని మీరు అర్థం చేసుకోండి. అలాగే ముందు ఇప్పుడు మనం భగవద్గీత సిరీస్ మాట్లాడుకోబోతున్నాం. ఈ భగవద్గీత అన్నీ కూడా బీజీతో మొదలవుతాయి. BG01, BG02 ఇలా మొదలవుతాయి. సో ఈ బీజీ ఉన్నవన్నీ కూడా భగవద్గీత కింద, జీ ఉన్నవన్నీ కూడా జనరల్ వీడియోల కింద, సాధారణ సబ్జెక్టుల కింద మీరు చూడండి. అలాగే మన జీవిత ప్రయాణంలో ఏ సమస్యలు ఎలా అన్వయించుకోవాలి ఈ అనేటువంటిది భగవద్గీత చదివి, అలాగే అధ్యాయం 1 నుండి 18 వరకు పూర్తిగా మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం, తేలికైన భాషలో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే సంస్కృత భాషలో ఉన్న ఈ రాజగ్రంథానికి సంస్కృతంలోనే అర్థాలు ఉన్నట్లు నేర్చుకోవాలి అనేటువంటి భావం ఎక్కడా లేదు. అలాంటి కండిషన్ ఎక్కడా లేదు. కనుక దాన్ని, ఆ అర్థాన్ని, మనం తాత్పర్యాన్ని సులభంగా తేలికైన భాషలో నేర్చుకుని మన జీవితంలో నిత్యం పాటిస్తే అది మనం భగవద్గీత గ్రంథాన్ని చదివినట్లే మనం అనుకోవాలి. కనుక భగవద్గీత గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ముందు పరిచయం చేసుకుని మనం ఒకటి ఆ పరిచయ వేదిక ద్వారా భగవద్గీతలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది భగవద్గీతని ఒకేసారి మనం నేర్చుకుని మొదటి శ్లోకానికి వెళ్ళిపోతే మనం ఆ ప్రయత్నాన్ని చేరుకోలేమనేటువంటిది నా భావం. అందుకనే భగవద్గీత గురించి కొన్ని విశేషమైనటువంటి విషయాలు తెలుసుకుని, ఇది భగవద్గీత కనుక నేను నేర్చుకోవాలి అనేటువంటి నమ్మకం కలిగించుకుని భగవద్గీతలోకి వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ ఉపోద్ఘాత వీడియోని చేస్తున్నాను భగవద్గీత సిరీస్కి. లోకంలో ఒక విశిష్టత కలిగినటువంటి రాజగ్రంథం ఈ భగవద్గీత. ఈ విశిష్టత ఏంటి? ఈ గ్రంథానికి ఎందుకు ఇంత విశిష్టత వచ్చింది అంటే, అవతారమూర్తులు, మహర్షులు, మహానుభావులు జన్మించినప్పుడు వారి వల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది. ఆ మహానుభావులు లోకానికి చేసినటువంటి మహోపకారానికి కృతజ్ఞతగా మనం ఏం చేసుకుంటాం? వారికి జయంతి జరుపుకుంటూ ఉంటాం. అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేరిన మహోపకారం వల్ల గీతా జయంతిని మనం జరుపుకుంటా ఉన్నాం. ప్రపంచంలో ఏ పుస్తకానికి అయినా జయంతి అనేటువంటిది ఉందా? మీరు ఎప్పుడైనా విన్నారా? లేదు కదా. అది ఒక్క భగవద్గీతకే సాధ్యపడింది, భగవద్గీతకే ఉంది. కనుక భగవద్గీత వల్ల ఈ ప్రపంచానికి ఎంతో ప్రయోజనం చేకూరింది. ఏం ప్రయోజనం చేకూరింది భగవద్గీత వల్ల అని కనుక మనం ఆలోచించినట్లయితే, సుమారు 5200 సంవత్సరాల క్రితం మనకు తెలిసి శ్రీకృష్ణుడు మహానిర్యాణం తర్వాత సమీపిస్తున్న సమయంలో, కలియుగం కారు మేఘాలు కమ్ముకుంటున్నటువంటి సమయంలో, అంధకారాలు చీల్చుకుంటూ మన మానవ జాతిపై వెలుగులు విరచిమ్ముతూ మన ముందుకు ఉదయించింది భగవద్గీత అనేటువంటి గ్రంథం. అప్పుడు మనం ఈ సమస్త లోకాలకి కావలసినటువంటి నీతి సూత్రాలు, జీవన విధానాలు అందులో నుంచి వచ్చి మానవ జాతికి అందబడినాయి. అసలు ఈ భగవద్గీతలో ఏముంటుంది అనేటువంటిది ముందు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఏముంటుంది భగవద్గీతలో? ఏది తెలిస్తే మానవుడికి ఇంకా మరేది తెలియాల్సిన అవసరం లేదో అది ఉంటుంది. ఏది ఆత్మ, ఏది పరమాత్మ అనేటువంటి తత్వాన్ని సమగ్రంగా వివరించగలిగిదే భగవద్గీత. ఏది మనిషిని ముక్తి మార్గం వైపు నడిపించగలదో అదే భగవద్గీత. ఇవన్నీ కూడా భగవద్గీతలో అంశాల కింద ఉంటాయి. భగవద్గీత చదివితే మనకేమన్నా వైరాగ్యం ఏమన్నా లాంటిది వస్తుందా? అలాంటిది ఏమన్నా ఉందా అంటే, మరి భగవద్గీత స్వయాన విన్నటువంటి అర్జునుడు ఏం చేయాలి వైరాగ్యం వస్తే? ఈ అడవులకు పోవాల్సిందే కదా. కానీ గాంధీవాన్ని ధరించి కథన క్షేత్రానికి వెళ్ళి యుద్ధంలో విజయం సాధించి భగవద్గీత అతన్ని కర్తవ్యవిముఖుడిని చేసింది, కర్తోన్ముఖుడిని చేసింది. అవునా? కాబట్టి భగవద్గీత వింటే మనం కూడా కర్తోన్ముఖులం అయి ముందుకు సాగుతాం. అలా మనం భగవద్గీతను అర్థం చేసుకోవచ్చు.
మరి ఇదేమన్నా శాస్త్రీయ గ్రంథమా? అంటే మీరు ఒకటి గమనించండి. ఎక్కడైనా మీరు సెర్చ్ చేసి చూడండి గూగుల్‌లో. ప్రపంచంలో ఉన్న ప్రముఖులందరూ కూడా భగవద్గీతను కోట్ చేసిన వాళ్ళే. భగవద్గీత నేను ఈరోజు చదివాను. నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజు అని బహిరంగంగా ప్రకటించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కనుక అంతటి మహత్తర గ్రంథంలో ఏముందో అనేటువంటిది మనం ఖచ్చితంగా చూడాలి. తేలిగ్గా సరళమైన భాషలో ఈ భగవద్గీతను చూసే ప్రయత్నం మనం చేద్దాం ఇక్కడ. ముందుగా గీత మహాభారత యుద్ధం సమయంలో భీష్మ పర్వంలో 25 అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు ఉన్నటువంటి 18 అధ్యాయాల్లో భగవాన్ శ్రీకృష్ణుల వారు అర్జునుడికి బోధించారు. అదంతా మనకి బోధించినటువంటి బోధనే. అంటే దాదాపు ఇప్పటి వరకు 5200 సంవత్సరాలు దాటి ఉన్నాయి. 5200 సంవత్సరాలు దగ్గర దగ్గరగా అయింది భగవద్గీత మనదికి చేరి అనేటువంటి లెక్కలు మనకి మన గ్రంథాలు చెప్తున్నాయి. ఇంతవరకు చాలు కానీ స్వయంగా భగవంతుడు అర్జునుడికి ఏం బోధ చెప్పారప్పుడు? 5200 సంవత్సరాల క్రితమే ఇప్పుడే నేను చెప్తున్నానని చెప్పారా? లేదంటే ఈ భగవద్గీత గురించి ఇంకేమైనా చెప్పారా? అనేటువంటిది చూస్తే భగవద్గీత 4వ అధ్యాయం 1వ శ్లోకంలో ఏం చెప్తారంటే భగవంతుడు ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వా కవే బ్రవీత్ అని చెప్తారు. అంటే భగవద్గీత నేను ఎప్పుడో ఈ జ్ఞానాన్ని వివస్వానికి చెప్పాను. వివస్వాన్ అంటే సూర్యుడు. ఆ వివస్వాను మనవే ప్రాహ మనువుకి చెప్పారు. ఆ మనువు ఇక్ష్వాకుడికి చెప్పారని చెప్తున్నారు. అని ఎవరికి చెప్తున్నారు? స్వయంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారు. అంటే ఈ గ్రంథాన్ని ఈ జ్ఞానాన్ని నువ్వు ఇప్పుడే వింటున్నట్లు అనుకోకు. నేను ఇంతకుముందు చాలామందికి చెప్పాను దీన్ని అని చెప్పేసి. అర్జునుడికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు నాకు చెప్తున్నావు, ఎప్పుడో చెప్పానంటున్నావు ఏంటి అని చెప్పేసి. కాబట్టి ఇది మనకి లెక్క తెలిసి 5200 సంవత్సరాలయింది. ఇప్పుడు మనం ఇక్ష్వాకుడి నుంచి లెక్క వేసుకుంటే 22 లక్షల సంవత్సరాలు అవుతుంది. అదే మనువు సూర్యుడి నుంచి లెక్క వేసుకుంటే కొన్ని మిలియన్ సంవత్సరాలు అవుతుంది ఈ జ్ఞానం చెప్పబడి. కాబట్టి ఇది ఇప్పుడు జ్ఞానం కాదు, ఇది అతి పురాతనమైనటువంటి జ్ఞానం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ లెక్క చెప్పింది కూడా మీకు. అలాగే భగవద్గీతలో మనం 18 అధ్యాయాలని చెప్పుకున్నాం. 18 అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయము వివరంగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. క్లుప్తంగా ఒక్కొక్క అధ్యాయం గురించి. ఇలా తెలిస్తే మనకి అసలు భగవద్గీతలోకి వెళ్ళినప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, ఆ అధ్యాయం నుండి ఏం నేర్చుకోవచ్చు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అధ్యాయం 1 మనకేం చెప్తుంది? అర్జున విషాద యోగం. మనం తీసుకునే తప్పు ఆలోచనలే జీవితంలో అన్ని సమస్యలకు మూలం అని చెప్పి ఈ అధ్యాయం చెప్తుంది. అలాగే యుద్ధం ముందు అర్జునుడికి కలిగిన మానసిక సంఘర్షణ ధర్మ సందేహాల గురించి చెప్తుంది. 2 విషయాలు ఈ 1వ అధ్యాయం మనకి చెప్తుంది. అలాగే 2వ అధ్యాయం సాంఖ్యయోగం. అంటే సరైన జ్ఞానమే అన్ని సమస్యలకి పరమ పరిష్కారం అని చెప్తా ఉంది. సరైన జ్ఞానం ఈ 2వ అధ్యాయం. ఆత్మ శాశ్వతం, ఆత్మ అనేటువంటిది శాశ్వతత్వం కలిగింది అని చెప్తుంది. కర్తవ్యం ఎలా చేయాలి, కర్మ నిర్వహణ ఎలా చేయాలి అనేటువంటిది మనకు 2వ అధ్యాయం చెప్తుంది. అలాగే 3వ అధ్యాయం కర్మయోగం. కర్మయోగం ఏం చెప్తుంది మనకి? నిస్వార్థమైన కర్మాచరణ పురోగతికి మూలమవుతుందని చెప్తుంది. శ్రేయస్సుకు మార్గం అని చెప్తుంది. ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని చేయటమే నిజమైన యోగం అని చెప్తుంది 3వ అధ్యాయం. అలాగే 4వ అధ్యాయంకి వస్తే మనం జ్ఞానయోగం. జ్ఞానయోగంలో ఏం చెప్తున్నాం? భగవంతుడు ప్రతి కార్యము భగవంతుని సమర్పణ భావంతో చేయాలి అని చెప్తుంది. జ్ఞానం కలిసిన కర్మే మనిషిని మోక్షానికి చేర్చుతుంది అని చెప్తుంది 4వ అధ్యాయం. 5వ అధ్యాయం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? 5వ అధ్యాయం ఏముంటుంది? కర్మ సన్యాస యోగం. ఈ కర్మ సన్యాస యోగంలో వ్యక్తిత్వ అహంకారాన్ని విడిచిపెట్టిన వాడే సచ్చిదానందాన్ని పొందుతాడు. వ్యక్తిత్వ అహంకారాన్ని విడిచిపెట్టాలి అని చెప్తుంది. వాడే సచ్చిదానందాన్ని పొందుతాడు. అలాంటి వాడు కర్మ త్యాగం చేసి అంటే కర్మ త్యాగం కన్నా కూడా కర్మయోగమే శ్రేష్టమని చెప్తుంది చివరికి. కర్మ త్యాగం చేయమని చెప్పినా కానీ కర్మయోగమే, కర్మ చేయటమే మంచిదని చెప్తుంది చివరికి ఈ అధ్యాయం. అలాగే 6వ అధ్యాయం అంతా కూడా ధ్యానయోగం. మనకి ప్రతిరోజు ప్రారంభ చైతన్యంతో మన మనస్సుని ఎలా అనుసంధానం చేయాలి, ఆ యోగా సూత్రాల ద్వారా ఎలా అనుసంధానం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ ధ్యానయోగం చెప్తుంది. అలాగే ధ్యానయోగం మన మనస్సును నియంత్రించి మన మనస్సు ద్వారా ఆత్మస్థితిని ఎలా పొందాలో చెప్తుంది ఈ 6వ అధ్యాయం. అలాగే 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం. ఈ జ్ఞాన విజ్ఞాన యోగంలో మనం నేర్చుకున్న దాన్ని జీవితంలో ఎలా అనుసరించాలి, ఎలా ఆచరించాలి అనేటువంటిది చెప్తుంది. అలాగే భగవంతుని యొక్క
పరమస్వరూపము, సృష్టి రహస్యాల గురించి 7వ అధ్యాయం పూర్తిగా చెప్తుంది మనకి. 8వ అధ్యాయం వచ్చేసి మనకి అక్షర పరబ్రహ్మ యోగం. అంటే భగవత్ ప్రాప్తి. ఎలా భగవత్ ప్రాప్తి పొందవచ్చు మనం? తమపై నమ్మకాన్ని ఎప్పుడూ వదులుకోకూడదనేటువంటిది ఈ అధ్యాయం చెప్తుంది. మరణ సమయంలో అంత్యకాల స్మరణే, అంటే అంత్యకాలేన మామే అనే ఒక శ్లోకం ద్వారా చెప్తారాయన. అంత్యకాలంలో మనం ఏదైతే స్మరిస్తామో అది మన తదుపరి గమ్యాన్ని, మన తదుపరి జన్మ గమ్యాన్ని నిర్ణయిస్తుంది అనేటువంటిది ఇక్కడ చెప్తుంది. అలాగే 9వ అధ్యాయంలో రాజవిద్య, రాజగుహ్యం. ఇక్కడ మనకి అనేక విధాలైనటువంటి వరాలు, ఆశీర్వాదాలు విలువ ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ అధ్యాయం చెప్తుంది. అలాగే భక్తి యొక్క మహిమ, పరమ రహస్య జ్ఞానం కూడా ఈ అధ్యాయం మనకు బోధిస్తుంది. 10వ అధ్యాయం వచ్చేసి విభూతి యోగం. ఈ విభూతి యోగంలో సర్వత్ర దైవత్వాన్ని ఎలా దర్శించాలి, అంటే సమస్తంలో దైవత్వాన్ని ఎలా దర్శించాలి అనేటువంటిది చెప్తుంది. అలాగే భగవంతుని యొక్క విభూతులు సర్వత్రా ఆయన ఉనికి గురించి ఎలా తెలుసుకోవాలనేటువంటిది ఈ అధ్యాయం మనకు చెప్తుంది. అలాగే 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగం. ఈ విశ్వరూప దర్శన యోగంలో సత్యాన్ని యథార్థంగా ఎలా చూడాలి, మనం సత్యాన్ని చూసినప్పుడు మన మనసు ఎలా ఉండాలి అని చెప్తుంది. అలాగే విశ్వరూపంలో సృష్టి సృష్టి, స్థితి, లయ దర్శనాన్ని ఎలా చేసుకోవచ్చు అనేటువంటిది ఈ 11వ అధ్యాయం మనకు చెప్తుంది. అలాగే 12వ అధ్యాయం వచ్చేసి భక్తి యోగం. ఈ భక్తి యోగంలో మనస్సు ఎల్లప్పుడూ పరమాత్మతో ఎలా నిలిచి ఉంచాలి అనేటువంటిది మనకు చెప్తుంది. అలాగే నిర్గుణ, సగుణ భక్తుల్లో మార్గం గురించి మనకి వాటిలో ఉన్నటువంటి శ్రేష్టత గురించి మనకి వివరిస్తుంది ఈ 12వ అధ్యాయం. అలాగే 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభావ యోగం. అంటే ప్రకృతి, పురుషుడు, చైతన్యం, ఈ క్షేత్రం ఎవరు, బీజం ఎవరు, ఇలాంటి వాటివన్నిటిని గురించి వివరంగా చెప్తుంది. అలాగే మాయ నుండి దూరమై దైవంలో ఆసక్తి పెంపొందించుకోవాలనేటువంటి విషయం ఈ మనకి 13వ అధ్యాయం అంతా కూడా చెప్తుంది. శరీరము, ఆత్మ మధ్య ఉన్న తేడాల్ని, వాటి యొక్క జ్ఞాన లక్షణాలను కూడా మనకి ఈ అధ్యాయం బోధిస్తుంది. అలాగే 14వ అధ్యాయం వచ్చేసి గుణత్రయ విభాగం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విభాగం. దేహదారులందరూ కూడా వేటి ఆధీనంలో ఉన్నాం? మనం అందరం కూడా త్రిగుణాల ఆధీనం, సత్వ, రజో, తమో గుణాల ఆధీనంలో ఉన్నాం మనం. ఈ ఆధీనంలో ఉండి అవి మన మీద ఎంతో ప్రభావాన్ని చూపి మనను ఒక మార్గంలోకి వెళ్ళనీయకుండా వాటి ఆధీనంలో పెట్టుకుని వాటి మార్గంలోకి తీసుకెళ్తా ఉన్నాయి. వాటి నుంచి ఎలా బయటపడాలి, అలాగే శుద్ధసత్వం వైపు ఎలా నడవాలి అనేటువంటిది ఈ గుణత్రయ విభాగం 14వ అధ్యాయం చెప్తుంది మనకి. అలాగే 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం. పురుషోత్తమ యోగంలో అసలు జీవుడెవరు, ఈశ్వరుడెవరు, పరమాత్మ మధ్య సంబంధం ఏంటి, వీళ్ళందరికీ ఉన్నటువంటి సంబంధాన్ని అనేటువంటిది వివరిస్తుంది మనకి. అలాగే దైవ ప్రాధాన్యతకి జీవితంలో మొదటి స్థానం ఎందుకు ఇవ్వాలి దైవానికి అనేటువంటిది మనకి ఇక్కడ వివరిస్తుంది. అలాగే 16వ అధ్యాయంలో దైవాసుర స్వభావ యోగం అంటారు మనం దీన్ని. అంటే దైవ గుణాలు, అసుర గుణాలు మధ్య ఏంటి తేడా ఉన్నాయి, మనం దైవ గుణాలు ఉండాలా, అసుర గుణాలు ఉండాలా, అసుర గుణాలు ఉంటే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటిది చెప్తుంది. అలాగే అసుర గుణాలు వదిలి దైవ గుణాలను, దివ్య గుణాలను ఆచరించే వారు ఆధ్యాత్మిక పూర్ణత్వాన్ని ఎలా పొందుతారు అనేటువంటి విషయాన్ని ఈ మనకి 16వ అధ్యాయం చెప్తుంది. అలాగే 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. అలాగే ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఆకర్షణీయమైన దానికన్నా శ్రేయస్సు కలిగించే దాన్ని ఎంచుకోవడం శక్తి సూచనకు మార్గం అని చెప్తుంది. ఆకర్షణీయంగా చాలా కనిపిస్తాయి, అవన్నీ కూడా శ్రేయస్సు మనకి ఏది ఇస్తుందో దాన్ని ఎంచుకోవాలి అనేటువంటి చెప్తుంది. అలాగే శ్రద్ధ కూడా గుణాల ఆధారంగానే ఉంటుందని చెప్తుంది మన శ్రద్ధ. అలాగే చివరి అధ్యాయం అనేటువంటి మోక్ష సన్యాస యోగం. అన్నింటినీ విడిచి దేవునితో ఏకత్వం కావాలి, దేవుని వైపు సాగాలి అనేటువంటిది ఈ అధ్యాయం బోధిస్తుంది. ఇవి 18 అధ్యాయాలు. కనుక వీటి సారాంశం కనుక మనం చూస్తే, ఇప్పుడు మనం ఒక్కొక్క అధ్యాయంలో ఏమేమి సారాంశం ఉందో చూసాం. వీటి మొత్తం సారాంశాన్ని మనం చూడాలనుకోండి, ఏం చూడొచ్చు? కర్మ, ధర్మం, శరణాగతి, ఈ మూడే వస్తాయి. ఈ మొత్తం భగవద్గీత 18 కర్మ, నీ కర్తవ్యాన్ని ఎలా చేయాలి, ధర్మం, నీ బాధ్యతని ఎలా నిర్వర్తించాలి, అలాగే శరణాగతి, నీ కర్మలను, వాటి ఫలితాలను భగవంతుని వదిలేసి పూర్తిగా శరణాగతి పొందటం ఎలా. ఈ ఈ వీటితో పాటు వీటి అంతర్లీనంగా ఒక విషయం మనకేం తెలిసొస్తుందంటే సమత్వం. ఎలా సుఖ దుఃఖాలను ఎలా జయాపజయాలని ఎలా సమానంగా స్వీకరించాలనే విషయం తెలిసొస్తుంది. కనుక ఇటువంటి మహత్తర జ్ఞానాన్ని మనం తేలిగ్గా నేర్చుకుని సులభంగా ముందుకు వెళ్ళేటువంటి, సంతోషంగా ముందుకు వెళ్ళేటువంటి పని మనం చేద్దాం, ఇక్కడ నేర్చుకునేటువంటి చేద్దాం. అలాగే ఈ భగవద్గీత గురించి అనేక పురాణాలు, అనేక గ్రంథాలు చాలా చక్కగా మాట్లాడినాయి ఈ జ్ఞానం ఎంత మంచిది అనేటువంటిది. అలాగే ఒక పురాణంలో మనకి ఏం చెప్తారంటే ఈ భగవద్గీత గురించి, గీతా శాస్త్రం ఇదం పుణ్యం
యః పఠేత్ ప్రయత్ పుమాన్ విష్ణో పదమాప్నోతి భయశోకాదివర్జిత అని చెప్తారు. అంటే ఎవరైతే భగవద్గీతను పఠిస్తారో వాళ్ళకి భయశోకాదివర్జిత, భయము శోకము అనేటువంటివి పోతాయి, ఉండవు అనేటువంటిది చెప్తారు. కాబట్టి ఇది భగవద్గీతకి ఒక ఉపోద్ఘాత వీడియో. భగవద్గీత గురించి కొన్ని లోతైన విషయాలు తెలుసుకున్నాం. అలాగే మరొక వీడియోలో మనం భగవద్గీత గురించి ఇంకొంచెం లోతైన విషయాలు తెలుసుకుని అప్పుడు మనం నిజమైన భగవద్గీత 1వ అధ్యాయంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. అది తెలుసుకోకుండా ఇప్పుడే 1వ అధ్యాయంలోకి వెళ్ళిపోయి ఫస్ట్ శ్లోకం మొట్టమొదటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః అని మొదలుపెట్టాం అనుకోండి, అప్పుడు ఏం అర్థమవుతుందంటే మనకి అసలు ఏంటి ఇంత కఠినంగా ఉంది ఇది, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ భగవద్గీత అని అర్థమవుతుంది. అప్పుడు మన మనసు ఏం చెప్తుంది, మన మనసులో ఆల్రెడీ మాయ అనేది ఉంటుంది. అరే నీకు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, పక్కన పెట్టేదాన్ని, నువ్వు నీ పని చూసుకో అని చెప్తుంది. కాబట్టి మనం ఎక్కడ తీసామో భగవద్గీత అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఆ మోహంలో పడకుండా, మాయలో పడకుండా మనం భగవద్గీత గురించి కొంత నేర్చుకుని భగవద్గీతలోకి కానీ వెళ్ళే ప్రయత్నం చేస్తే దాని మీద నమ్మకం ఏర్పడుతుంది. మళ్ళీ ఎప్పుడు కూడా దాన్ని వదిలిపెట్టకూడదనేటువంటి భావం కూడా మనకు కలుగుతుంది. కనుక ఇప్పటివరకు చెప్పిన విషయాలన్నీ కూడా మీకు నచ్చినట్లయితే నా శ్రీపదం ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి విషయాలు అందరికీ చేరేటువంటి అవకాశం కల్పించండి. ఇప్పటివరకు చెప్పిన విషయాల్లో ఏదైనా కనుక మీకు సరిగా లేదు అనిపిస్తే పెద్ద మనసుతో క్షమించండి. అలాగే ఇలాంటి మంచి విషయాలని సమాజానికి అందించే కార్యక్రమంలో మీరు పంచుకోవాలని ఆశిస్తూ నమస్కారం, మీ భీమా.